థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్. మీ భాష ఏదైనా నాకు భావం అయితే బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ సుబ్బారావు గారితో డెలివరీ ఇస్తే. నమస్తే అమ్మా. ఇక్కడ స్కోర్ నడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులతో. మీరు తాగేసిన బాటిల్ ఎక్కడ పాడేస్తున్నారు? ముందుగా మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. మన నాన్నగారు నలుగురిని ఎక్కించుకెళ్ళారండి, మేము 5గురిని ఎక్కించగలుగుతాం, అది తప్పు. మనం తిన్నది రోడ్ని కానీ రోడ్ మీద డ్రైనేజ్లో పడేస్తున్నాం, దానివల్ల ఎంత పొల్యూషన్ జరుగుతుందో తెలుసు. బ్రహ్మ తర్వాత మనకి తలరాత మార్చేది ఓన్లీ ఉపాధ్యాయులు మాత్రమే, ఎవరో చేయలేరు. టీచర్ గారు కొట్టారు, కొట్టలేదు, నష్టం ఏంటి? మా అమ్మాయిని ఎందుకు కొట్టారు, మా అబ్బాయిని ఎందుకు కొట్టారు అడుగుతుంది కదా పేరెంట్స్ అవుతున్నారు. కొట్టాలి. మా అమ్మాయికి ఎక్కువ మార్కులు రాలేదు అడుగుతున్నారు, కానీ ఎందుకు తక్కువ మార్కులు రాలని ఎవరు అడుగుతున్నారా? అది తప్పు. మార్కులు ఎందుకు ఎక్కువ వచ్చినాయి ముందు పేరెంట్స్ అడగాలి, దానికి ప్రూఫ్ ఏమి నమ్మాలి. మనం ఇక్కడ చదువుకున్నాం, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేది కాకుండా మాస్టర్ గారు 10 సార్లు అడగండి, చెబుతారు. వీళ్ళైతే 12 సంవత్సరాల్లో నేను 2005లో సైన్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్ స్కూల్స్కి 6 జిల్లాలు సప్లై ఇచ్చేవాడిని. జిల్లాకి 500 స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. ఏదో మార్కులు ఇలాగ వేసేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ కొన్ని వందలు ఉన్నాయి. 1985లో విజయవాడలో ఈరోజు కొన్ని లక్షల మంది ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి 2వ బ్రాంచ్ ఓపెన్ చేసినట్టు. అంటే వీళ్ళు ఎక్కడ కూడా కమర్షియల్ గా ఆలోచించలేదు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం పేరెంట్స్ కానీ మిగిలిన విద్యార్థులు కానీ ఎవరైనా అసలు మనం ఎందుకు స్కూల్కి వస్తున్నాం అనేదంటే ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి, స్పోర్ట్స్ నేర్చుకోవాలి, ప్రతిదీ చదువే కాదు. అందులో రాయముండ్రి ముఖ్యంగా నేర్చుకోవాల్సింది చదువుకి చాలా ప్రాముఖ్యతగా చేశాడు. డిక్షనరీ చదివారు కదా మీరు? డిక్షనరీ తెలుసా? అందులో ఫేమస్ డిక్షనరీ ఎవరిది? రాసింది ఎవరు? సిపి బ్రౌన్. అవునా? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. అవునండి. అది ఎక్కడ రాశారు తెలుసా మీకు? ఇల్లు తాట వీధిలో ఏనుగుమ్మాలు వారి ఇంట్లో ఉండి, ఏనుగుమ్మాలు ఇంట్లో ఉండి అక్కడ సిపి బ్రౌన్ డిక్షనరీ రాసిన వ్యక్తి. దానికి ముందు రాసిన డిక్షనరీ రాసిన వ్యక్తి పాలూరు శంకరనారాయణ. వారసు రాయమండ్రిలో ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు పక్కన. అంతకుముందు డిక్షనరీ రాసిన వ్యక్తి మామిడి వెంకటాచార్యులు. మీరు లైబ్రరీకి వెళ్ళాలి, సినిమాలు షికార్లు కాదు. మనకు కావాల్సింది ఈ రోజుల్లో లైబ్రరీ, గవర్నమెంట్ గ్రంథాలయం స్థాపించిన వ్యక్తి నాళం కృష్ణారావు గారు. రాజమండ్రి ఇండియాలో అంత లైబ్రరీ ఎక్కడా లేదు, గవర్నమెంట్ లైబ్రరీ అన్నట్టుగా. మీ తాతలో మన చరిత్ర ఏంటని తెలుస్తుంది. నాకు ఇక్కడ ఏంటంటే కొన్ని వేల మంది స్కూల్ టీచర్లు చూశాను. వీళ్ళు 3 టీచర్లా కనబట్ల. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక ఫ్రెండ్, ఒక అన్న, ఒక తోడబుట్టిన వాళ్ళ కింద కనబడుతున్నారు తప్ప వీళ్ళు అక్కడొకటి 3 కూడా. వీళ్ళతో పాటు వీళ్ళ అమ్మగారు కూడా వచ్చే దగ్గర చూసి వెళ్ళిపోయారు. ఆవిడ చాలా సింప్లిసిటీగా, గర్వం కానీ ఏమీ కనలేకుండా ఉన్నారు వాళ్ళు. అంటే మనం ఇలాంటి స్కూల్లో చదువుతూ చాలా మన లాయర్ గారు చెప్పారు, ఏ పని మొదలెట్టినా ఓంకారం శ్రీకారం మొదలెడతాను. మా చిన్న సత్యాన్ని గారు చెప్పారు. ఇలాంటి స్కూల్లో చదువుతూ పేరెంట్స్కి, ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా అదృష్టం. ఇక ముందు కూడా ఈ స్కూలు ఇంకా అభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నాను. కానీ వీళ్ళు కమర్షియల్ మైండ్ కాదు. ఇది కమర్షియల్ మైండ్ అయితే ఒక 5-6 బ్రాంచీలు, ఒక్కో బ్రాంచ్కి వచ్చి 1000, 2000, 5000 మంది బయటకి స్టూడెంట్స్ స్ట్రెంత్ అయిపోతుంది. వీళ్ళు ఎక్కడ పాపం ఆలోచించట్లేదండి. స్కూలు ఎంత కష్టమో మనకు తెలుసు. మీకు ఒకే అమ్మ నాన్న, కానీ వీడికి 100 మంది బిడ్డలు. వీళ్ళకి 100 మంది బిడ్డలు. అది తప్పు అనుకోండి, రైట్ అనుకోండి, కానీ వాళ్ళు పెట్టేది ఎంత మంచిదో మమ్మల్ని నిర్ణయిస్తారు. మామూలుగా కాదు. ఒకవేళ మా ఇంట్లో చెప్పినా కొట్టారా ఇంకా కొట్టమని చెప్తాను ఎవరండి. అందుకని మాస్టర్ కొట్టారు అని చెప్పక్కల మీరేమని.
మీ భవిష్యత్తు గురించే కాపాడేది. బ్రహ్మ ఒక రాత రాసేస్తే మళ్ళీ రాసేది వీళ్ళే. వెంట్రుక వాసం ఉన్నాం మనం. ఎంత వెంట్రుక వాసం ఉన్నాం అంటే మంచి భవిష్యత్తు రావాలంటే మన ఉపాధ్యాయులు చెప్పింది క్రమశిక్షణ కంపల్సరీ పాటించి తీరాలి అంతే. మన ఇక్కడ ఐఏఎస్ అయ్యామా, ఐపీఎస్ అయ్యామా, లేకపోతే రైతు అయ్యామా, రైతు కూడా ఒక ఇది అన్నమాట, దేశానికి రక్షకుడే. చదువుతో పాటు స్కిల్ వర్క్ కూడా నేర్చుకోవాలి. స్కిల్ వర్క్ ఈ రోజు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారండి. స్కిల్ వర్క్ ఇక్కడ కూర్చొని ఆయన ఫోటోగ్రాఫర్ చేస్తున్నారు అనుకున్నారు, ఆయన కూర్చుని దీంట్లో ఆయన అపార్చర్స్, షటర్ స్పీడ్, బ్లేడ్ లైట్ వస్తుందా, కట్ లైట్ వస్తుందా, ఏ రకంగా దిగేయాలి, ఒక మనిషిని ఏ రకంగా హైలైట్ చేయాలని ఆయన తెలుసు. కష్టపడకంటే ఈరోజు ఎవరు రాలేదు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కష్టపడిన వాళ్ళే ఫోటోగ్రాఫర్ నేను కోరుతూ నేను అన్ని ఆకారాల్సిన ఉన్నారు కాబట్టి కొద్ది మాట్లాడుతూ కోరిక ప్రార్థిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఇంట్రడక్షన్ చాలా బాగా చెప్పారు. అలాగే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ, స్టేజ్ మీద ఉన్న ముందు పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలండి. అలాగే ఇక్కడ ఉన్న అరుణ గారికి కూడా నా నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్న పేరెంట్స్ అండ్ టీచర్స్కి, అలాగే స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ వెరీ వార్మ్ గుడ్ మార్నింగ్ అండి. నేను అసలు ఫస్ట్ స్టార్టింగ్ రాగానే అంటే వచ్చాము, తర్వాత నా జర్నీ అంతా డిఫరెంట్. ఐటీకి వెళ్ళిపోయాము. సో ఇదంతా డిఫరెంట్గా ఉంది. నేను ఇక్కడికి వచ్చి నేను మిమ్మల్ని అందరినీ చూసేసరికి చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా ఉంది నాకైతే. ఇంత డిసిప్లిన్గా, ఇంత యూనిక్గా ఒక్కొక్క స్టూడెంట్ వచ్చి వాళ్ళ ఒక యానిమల్ గురించి, టైగర్ గురించి, నేషనల్ ఫ్లాగ్ గురించి చెప్తూనే ఉండే. నార్మల్గా స్కూల్స్లో అన్నీ చెప్పుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళు ఇక్కడ ఒక స్టూడెంట్కి ఒక యూనిక్నెస్ ని ఫైండ్ అవుట్ చేసి, ఎలక్షన్ కూడా చాలా యూనిక్ గా ఉంది. అసలు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ మ్యామ్. అది ఐ రియలీ అప్రిషియేట్. అసలు చాలా అంటే నేను వచ్చిన మైండ్ సెట్ వేరు మాట, ఇక్కడికి వచ్చాక చాలా డిఫరెంట్ గా ఉంది. ఎస్పెషల్లీ పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే, ఇలాంటి స్ట్రీ అకాడమీ మీకు రాజమండ్రిలో ఇంకెక్కడ దొరకదండి. నేను చెప్పవచ్చు, అదొక్కటే నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా మా అబ్బాయి చదివేయాలి, మా అబ్బాయికి మార్కులు వచ్చేయాలి, వాడు ఐఏఎస్ అయిపోవాలి, ఐపీఎస్ అయిపోవాలి, ఫారెన్ కంట్రీ వెళ్ళిపోవాలి. సార్ చెప్పినట్టు అఫ్ కోర్స్ మేము కూడా ఫారెన్ కంట్రీలో నుంచే వచ్చేసాం. బట్ మేము వచ్చిన పర్పస్ మేము ఇక్కడ ఒక సంస్థని ఏర్పాటు చేద్దాము, ఒక ఐటీ ఇక్కడ మన రాజమండ్రిలో మన వాళ్ళకి ఐటీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడి నుంచి ఉద్యోగాలు ఇద్దాము అనే తోటి మేము ఆ ఎయిమ్ తోటి అక్కడ జాబ్ క్విట్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ సెకండ్ యానివర్సరీకి ద సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ అండ్ రియల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇంకా మీరు ఫ్యూచర్లో ఇలాంటి ముందు నేను కమర్షియల్ గా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చాలా కమర్షియల్ అయిపోయింది. మార్కులు వచ్చేసినాయి, ఫీజులు కట్టేసామా, వెళ్ళిపోయామా, చదివేసామా, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ని చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తేనే ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అండి. ఎంత చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్క స్టూడెంట్ ని, వాళ్ళలో ఉన్న యూనిక్నెస్ ని అని. యాక్చువల్ గా నాకు ఇవాళ ఇచ్చింది ఏఐ టాపిక్, బట్ ఐ వాజ్ డైవర్టెడ్ ఇన్ టు సమ్ అదర్ టాపిక్స్ లోకి వెళ్ళిపోయాను. కంప్లీట్ నా స్పీచ్ అంతా డిఫరెంట్ గా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు ఇంకా బోరింగ్ గా చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఏఐ డెఫినిషన్ నేను ఇవ్వను, ఎందుకంటే అందరికీ ఏఐ గురించి అందరికీ తెలుసు. చాట్ జీపీటీ తెలుసు, గూగుల్ తెలుసు, గూగుల్ ఏఐ స్టూడియో తెలుసు, అన్నీ తెలుసు. బట్ నేను చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏఐని క్వశ్చన్ చేసేటట్టు అడగాలి. మనకి ఆన్సర్ ఇచ్చేయండి అన్నట్టుగా కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ కింద వెళ్దాము. ఫస్ట్ ఒక మీ క్లాస్ లో టీచరే ఉన్నారు. ఆ టీచర్ ఇద్దరు స్టూడెంట్స్ ని హోంవర్క్ చేసుకురండి రా అన్నారు. అంటే ఫస్ట్ వాడు ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళాడు, మమ్మీ స్నాక్స్ పెట్టింది, తినేశాడు, అన్నీ చేశాడు. హోంవర్క్ చేయడానికి బుక్ ఓపెన్ చేశాడు. స్పాట్ లోని ఏఐ చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అని చెప్పి అడిగేశాడు. జస్ట్ అది ఆన్సర్ ఇచ్చేసింది. అదే స్టూడెంట్ అదే క్లాస్ లో ఇంకొక స్టూడెంట్ ఏం చేశాడంటే, చాట్ జీపీటీ ఓపెన్ చేశాడు. నేను ఇది ఎలా నేర్చుకోవచ్చు, దీని వల్ల రేపన్న రోజు మన ఫ్యూచర్ లో మనకి ఇంకా ఎగ్జామ్స్ వస్తాయి కదా, మార్చిలో ఎగ్జామ్స్.
రిలేటెడ్ గా ఈ క్వశ్చన్ ని ఇస్తే నేను ఇంకా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు, స్టెప్ బై స్టెప్ లెర్నింగ్ ప్రాసెస్ అడిగాడు. సో మనం ఇక్కడ ఎలా ఉపయోగిస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ నార్మల్ గా ఇక్కడ వాడు హోంవర్క్ చేశాడు, ఈ ఫస్ట్ అబ్బాయి హోంవర్క్ చేశాడు, సెకండ్ అబ్బాయి కూడా హోంవర్క్ చేశాడు. కానీ ఫస్ట్ అబ్బాయి చేసింది జస్ట్ ఫార్మాలిటీగా హోంవర్క్ చేశాడు. అంటే వాడు ఇంకా ఏమీ దాంట్లో క్వశ్చన్ ఏం లేదు, జస్ట్ క్వశ్చన్ అడిగాడు, ఆన్సర్ వచ్చింది, ఇన్పుట్ చేస్తాడు, మేడం చూపించేశాడు. కానీ ఇక్కడ సెకండ్ అబ్బాయి ఏం చేశాడు, వాడు క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ ఎలా అడిగాడు, స్టెప్ అడిగాడు. రేపన్న రోజు నేను ఇది ఎక్కడైనా క్వశ్చన్ వస్తే నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అడుగుతున్నాడు. సో అక్కడ వాడు నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాడు. సో మనం కూడా ఎప్పుడైనా క్వశ్చన్ చేయాలి. ఏఐ తోటి మనం క్వశ్చనింగ్ చేసే అడిగే దాన్ని బట్టి మనకు ఆన్సర్ రిలేటెడ్ గా వస్తుందన్నమాట. మీరు అందరూ క్వశ్చన్స్ అడగండి, నేర్చుకోండి, టీచర్స్ దగ్గర నుంచి పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. టెక్నాలజీ ఇంకా చాలా వాస్ట్ గా చేంజ్ అయిపోతుంది. దాన్ని రైట్ వే తోటి, రైట్ టూల్స్ తోటి రైట్ గా నేర్చుకోవాలి. ఈజీ మెథడ్స్ కి ఎడిక్ట్ అవ్వకండి. కష్టపడితేనే ఇప్పుడు అంటే నేను చిన్నప్పుడు నా పేరెంట్స్ కూడా అమ్మ మార్కులు ఎలా వచ్చాయి ఏంటి ఇలాగే అడిగారు. ఇప్పుడు నేను నా పిల్లల్ని ఏం నేర్చుకున్నాను వాళ్ళ కొత్త విషయం అది చెప్పని అడుగుతాను ఫస్ట్ కొంటా నేను అడిగే క్వశ్చన్. ఎందుకంటే మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు, వాళ్ళ పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి జనరల్ గా ఏం చదువుకున్నా ఏంటి అని అడుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం యాజ్ ఏ పేరెంట్స్ గా నాకు కిడ్స్ ఉన్నారు, నేను చెప్పేది ఏంటంటే మనం ఫస్ట్ వాడి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మార్క్స్ అడగండి. ఇవాళ ఏం నేర్చుకున్నావు కొత్తగా, ఇవాళ ఏంటి ఇంప్లిమెంట్ చేసావు అని చెప్పి అడిగి నేర్చుకోండి. అడగండి, వాళ్ళని సపోర్ట్ చేయండి. వాళ్ళకి ఇంకా బెటర్ ఫ్యూచర్ కూడా వస్తుంది. మనం ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతామో వాళ్ళకి బెటర్ గా వాళ్ళ ఫ్యూచర్ లో బెటర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మనకి రెగ్యులర్ బోరింగ్ సబ్జెక్ట్స్ బోరింగ్ గా మార్క్స్ అయినా వచ్చాయి, వాడికి ఎంత వచ్చింది, వీడికి ఎంత వచ్చింది, నువ్వు అలా చేసావు ఇలా చేసావు. నో, డోంట్ క్వశ్చన్. ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క రకంగా ఉంటాడు. కంపేర్ విత్ అదర్స్ అంటే మన పిల్లవాడు మనకి వాడు గ్రేట్, వాడిలో ఒక యూనిక్నెస్ ఉంటుంది, వెంటనే కనిపించకపోవచ్చు. కానీ ఎట్ ద ఎండ్ ఏదో టైంలో వాడికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది కదా, వస్తుంది బయటికి. సో డోంట్ కంపేర్ అండి, పిల్లల్ని కంపేర్ చేయకండి, వాళ్ళకి మంచి నేర్పించండి. నెక్స్ట్ వారు యానిమల్స్ ని రికవర్ చేసుకుంటున్నారు. అంటే రోడ్డు మీద పోషించలేక వదిలేసిన జంతువుల్ని తీసుకొచ్చి పోషిస్తున్నారు. మా మేడం గారు ఉన్నారు, మన దెబ్బ తగ్గుతూ మన ఇంట్లో చెప్తాం, మన హాస్పిటల్కి వెళ్తాం, కానీ జంతువులు చెప్పలేవు. ఆవు కానీ గేదె కానీ దూడలు కానీ కుక్కలు కానీ కోళ్ళు కానీ చెప్పలేవు. వాటికి ఏం బాధ కలుగుతుందో చెప్పే వృత్తి ఆవిడ. మామూలు డాక్టర్ కంట దేవుడితో డాక్టర్ గారు అంటే చాలా పెద్ద పోస్ట్. అంటే మనకు చాలా సింపుల్ గా తీసేస్తున్నాం. ఈ స్కూల్ వారు యానిమల్స్ రికవర్ చేస్తాం, ప్రతి 3 నెలలకి సురేంద్ర గారు బెడ్ ఇస్తాం. అంటే ప్రతి 3 నెలలకి ఇస్తున్నారంటే ఎంతమంది ఆయన వాళ్ళు బతికేరని ఒకసారి ఆలోచించుకోండి. ప్రాణదాత కూడా ఆయన. అలాగే ఈవిడ మూగజీవాలకి ఎంతో సేవ చేస్తుంది డాక్టర్ అరుణ్ గారు. కొద్దిగా మీరు ఆ లైన్ లో మీకు ఇష్టమైన స్పీచ్ ఇవ్వండి. కంగ్రాచులేషన్స్ టు శ్రీ అకాడమీ టీమ్ అండ్ ఫ్యాకల్టీ, సురేంద్ర గారు, హేమ గారు అండ్ వరలక్ష్మి గారు. వీళ్ళు నాకు 5 years నుంచి తెలుసండి. మీరు అంటే నేను ఓకే ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ మీరు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా ఎడ్యుకేషన్ దొరుకుతుంది. నేను ఎడ్యుకేషన్ గురించి నేను చెప్పను, నేను కూడా చదువుకొని కష్టపడి వచ్చాను. బట్ నేను మాట్లాడేది ఏంటంటే వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సింది చాలా ఉంది. ఎవరు కాదు, గ్రౌండ్ టు ఎర్త్ అండి ఫస్ట్ నేను చెప్పేదైతే. అంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ నడిపి 11 దాకా నడిపి మళ్ళీ 11 తర్వాత వెళ్తారు వీళ్ళు ఫీడింగ్ కి. నియర్లీ 50 to 100 యానిమల్స్ డైలీ. అది మీ అందరికి తెలుసా? చదువుకునే వాళ్ళకి, స్టూడెంట్స్ కి. పెట్స్ ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ? ఎంతమంది ఇంట్లో ఉన్నాయి? ఓకే. అంటే వీళ్ళ దగ్గర నుంచి మెయిన్ పాయింట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి ఎందుకు లేని ఎప్పుడు వదలలేదండి. నేను చూసింది అయితే midnight 1 o'clock కూడా తీసుకొచ్చారు. సరే మీరు పొద్దున్న మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారులే, లేకపోతే గవర్నమెంట్ ఎవరో ఉంటారులే, ఏ రోజు మనకి ఎందుకు అని అది ఈవెన్ చిన్న బర్డ్ అవని, కుక్క అవని, ఆవు అవని వాళ్ళ వంతు వాళ్ళు హెల్ప్ చేసుకుంటూనే వచ్చారు. అది ఒక్కటి నేర్చుకోండి, నేను ఎంత చెప్తాను.
వెటర్నరీ డాక్టర్ ఓకే నాకు సీట్ వచ్చింది చదువుకున్నాను నేను సర్వీస్ చేస్తున్నాను, అది సెకండరీ నాకు తెలిసి. ప్రైమరీ వీళ్ళు చేసేది అంటే వాలంటీర్గా వచ్చి చేయడం అనేది ఎవరికో కానీ ఉండదు. వీళ్ళ దగ్గర నుంచి మీరు 5 years ఉంటారో 2 years ఉంటారో 3 years ఉంటారో మీరు ఎంతకాలం ఉన్నా కానీ వీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ పాయింట్ అది ఒక్కటి నేర్చుకోండి. హ్యుమానిటీ అనేది ఫస్ట్ వస్తుంది నాకు తెలిసి. స్ట్రిక్ట్ గా ఉంటారు, ఎడ్యుకేషన్ అంతా బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, ఇవన్నీ నెక్స్ట్ నిజంగా మీరు చెప్పినట్టు ఇంకా డబ్బులు ఇస్తే వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు ఇంకా బాగా చెప్పచ్చు, మీకు మంచి ర్యాంక్స్ రావచ్చు. నేను అన్నీ వద్దను కాదను, బట్ వీళ్ళు చెప్పేది మాత్రం రెస్పెక్ట్ అనేది ఎవ్రీ యానిమల్కి కూడా కావాలి. అంటే వాటికి నోరు లేదు, మనకు ఉంది అంతే, ఇంకంత డిఫరెన్స్ ఏం లేదు. మన బ్రెయిన్ వెల్ డెవలప్డ్. వాటిలో ఏంటంటే ఈవెన్ ఒక 10 years 11 years డాగ్ది 2 years హ్యూమన్ బేబీ అనమాట. అంటే వాటితో ఈక్వల్. అది ఎంతవరకు ఎక్స్ప్రెస్ చేయగలవు మనకి అర్థం అంటే వాటి లాంగ్వేజ్ అర్థం చేసుకునే వాళ్ళు గ్రేట్. డాక్టర్ కంటే బయట ఉన్న వాళ్ళే గ్రేట్ నాకు తెలిసి. ఫస్ట్ మీరైతే ఇన్స్పైరింగ్ అనేది గ్రౌండ్ టు ఎర్త్ ఒకటి వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. సెకండ్ వర్డ్ హ్యుమానిటీ. మన వంతు మనం చేయగలిగింది మనం చేస్తే అదే గ్రేట్, ఇంకంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ.